కనపడకపోయేటప్పుడు గబగబా వెళ్ళి ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కాడు అన్నాడు. ఏ చెట్టు అండి? మేడి చెట్టు. ఈ మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు యేసయ్యని. యేసయ్యని ఎప్పుడైతే చూశాడో తన మనసులో చెప్పలేనంత ఆనందము, చెప్పలేనంత సంతోషము, చెప్పలేనంత ఆశీర్వాదం కింద తన హృదయము సంతోషంతో గంతులు వేస్తుంది. ఏమండి, ఎవరన్నా ఒక మనకు నచ్చిన వ్యక్తి మనకు కనబడినప్పుడు మన మనసు ఎలా పరిగెడుతుంటారు? ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఎవరినైతే కోరుకుంటున్నామో, ఎవరినైతే చూడని ఆశపడుతున్నామో ఆ వ్యక్తిని మనం చూసాం కాబట్టి, ఆ వ్యక్తిని మనం చూసేవరగా మనం ఉన్నాం కాబట్టి, మనం ఆ వ్యక్తిని విషయాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తిని మనం చూస్తాం మన మనసు చాలా సంతోషంతో పరిగెడుతూ ఉంటుంది, ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది. అయితే పిల్లరా, జక్కీ జీవితంలో కూడా అదే జరిగింది. జక్కీ జీవితంలో కూడా ఏం జరిగిందంటే, యేసయ్యని ఎప్పుడైతే చూశాడో తన హృదయము సంతోషంతో గంతులు వేస్తుంది. హల్లెలూయా. మరి ఈరోజు మీరు నేను యేసయ్యని